హాయ్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సుజిత్ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. బాగున్నారు సార్? సూపర్. అయితే నిన్న జరిగిన అందరికీ తెలిసిన విషయం సార్, సింహాచలంలో చందనోత్సవంలో గోడకూలు 7 చనిపోయారు. ఇదే సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళి కూడా దీనికి ముఖ్య పాత్ర అంతా కూడా ఇదంతా జరగడానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదనే అంటున్నారు. ఆయన ఆ మాట అంటూ కూడా ఇంకో మాట అంటారు, 25 లక్షలు నేను వస్తానని ఇస్తున్నారు, ₹1,00,00,000 ఇవ్వాలి, ఈ ₹1,00,00,000 కానీ ఇవ్వకపోతే నేను రాసుకొని నా ప్రభుత్వం వచ్చాక ఇస్తానని అంటున్నారు సార్. మరి దీన్ని ఎలా చూడాలి సార్ ఈ మాటలు? ఇప్పుడు కొన్ని సామెతలు నాకు బాగా గుర్తొస్తాయి. గోతికాడ నక్కలు, ఓకేనా, గురువింజ గింజలు, ఓకేనా, శవాల కోసం ఎదురు చూసే రాబందులు, ఇట్లాంటివి ఎన్ని రకాల సామెతలు ఉంటే అట్లాంటివన్నీ ఇంకా చూసేవాళ్ళు గుర్తు తెచ్చుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లా తయారైందంటే ఆవురావురావురారమ్మని ఉన్నాడు అనమాట మనిషి. ఎందుకు 151 సీట్లతో గెలిచినోడు 11 సీట్లకు పడిపోవడం అనేది చరిత్రలో ఎక్కడైనా ఉందా? లేదు. సో ఆ రేంజ్లో గెలిపించినోడిని ఈ రేంజ్లో పడేస్తారని పాపం మనోడు ఊహించలే. ఓడతాడని తెలుసు కానీ ఇలా ఓడతాడని తెలియదు. బాగా డీప్గా హట్ అయినట్టున్నాడు. మరి ప్రజల మీద కోపమో, స్టేట్ మీద కోపమో, చంద్రబాబు మీద అంటే ఎలాగో కోపమేలే. సో మొత్తానికైతే ఆ పగ సాధించేటటువంటి ప్రయత్నం ఇది బాగా చేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వచ్చింది. తిరుపతి లడ్డూకు సంబంధించి అడల్ట్రేషన్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో దేశవ్యాప్తంగా నవ్వుల పాలైపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే హిందూ సమాజం ఒక్కసారిగా తుపుకను ఊసింది. ఆ ఉమ్ములో కొట్టుకొని వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అంత దారుణంగా హిందూ సమాజం చేత చీకొట్టించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏమనిపించింది అంటే, హిందువుల యొక్క ఓట్లు లేకపోతే నేను జీవితంలో అధికారంలోకి వచ్చేటటువంటి ప్రశ్నే లేదు. సో ఉన్నట్టుండి ఇప్పుడు హిందువుల యొక్క మనసుని గెలుచుకోవాలి, ఫస్ట్ పాయింట్. లేదంటే నా ప్రత్యర్థిని హిందువుల మనసులో చెడ్డవాడిగా ముద్రేయాలి నాతో పాటు. సో ఇప్పుడు నేను ఎలాగో మనసు గెలుచుకునేటటువంటి పరిస్థితి లేదు. అప్పుడు ఏం చేయాలి? చంద్రబాబు నాయుడిని హిందూ వ్యతిరేకి అన్నట్టు ప్రొజెక్ట్ చేయాలి. తద్వారా ఏమవుతుందంటే ఆ సెక్టార్ ఆఫ్ పీపుల్ మనసులో వీళ్ళిద్దరూ ఒకటే కదా, ఎవరికి వేసినా ఒకటే అనేటటువంటి ఫీలింగ్ తీసుకురావాలి అని ప్రయత్నం అనమాట. దానికే సందర్భం దొరికినప్పుడల్లా, ఇప్పుడు మొన్న తిరుమలలో ఒక స్టాంపెడ్ జరిగింది, తొక్కిసలాట. ఆ దిక్కుమాలిన వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు? కరుణాకర్ రెడ్డి ఎవరి హయాంలో ఈవోగా పనిచేశాడు? తొలుత రాజశేఖర రెడ్డి హయాంలో పనిచేశాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేశాడు. ఇప్పుడు ఆ టోకెన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఎవరు? కరుణాకర్ రెడ్డిగా. సో మరి దానికి ఆ పాపం ఎవరికి? జగన్మోహన్ రెడ్డికే కదా చుట్టుకునేది. అక్కడ రాజకీయం చేసుకుందామని ప్రయత్నం చేసి నవ్వులు పాలయ్యాడు. ఓకేనా. మొన్నటికి మొన్న ఒక క్రైస్తవ సోదరుడు, అతను ప్రవీణ్ పగడాల అని చెప్పేసి, అతను ప్రమాదంలో చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేసుకుందామనే ప్రయత్నం చేశాడు. కాకపోతే అక్కడ కూడా ఈ పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ వీళ్ళంతా చాలా అలర్ట్గా ఉండడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి ఆడే ఈ వికృత క్రీడకు వాళ్ళు చాలా ఫాస్ట్గా స్పందించి చెక్ పెట్టడం వల్ల ప్రభుత్వం బతికిపోయిందే. కానీ లేకపోతే ఆ పాపాన్ని కడుక్కోవడానికి తెలుగుదేశం పార్టీకి కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్కి కావచ్చు, కొన్ని జన్మలు పట్టేది. ఓకేనా. ఇక అదైపోయింది. మళ్ళీ ఈ తిరుపతికి సంబంధించి గోశాలలో గోవులు చచ్చిపోతున్నాయని చెప్పేసి మన దొంగ హిందువు కరుణాకర్ రెడ్డిని ముందర పెట్టి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ కూడా నవ్వులు పాలైపోయారు అనమాట. ఇప్పుడు ఈ చందనోత్సవం రోజున ఈ సింహాచలంలో జరిగింది ఈ గోడ కూలి, ఎవరైతే దాదాపు 7-8 మంది చనిపోయినట్టున్నారు. సో వాళ్ళను అడ్డం పెట్టుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు హిందూ వ్యతిరేకి, చంద్రబాబు నాయుడు పాలనలో హిందూ దేవాలయాలు ఈ విధంగా ఇదవుతూ ఉన్నాయి, ఇన్ని రకాలుగా పాపాలు జరుగుతూ ఉన్నాయి అనేటటువంటి ప్రచారం, దుష్ప్రచారం విపరీతంగా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించే ఓపెన్గా మాట్లాడుకుంటే, ఈ రీటైనింగ్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు నిన్న కూలిందో దానికి డిపిఆర్ సిద్ధమైంది ఎప్పుడు? 2021
అంటే 2021లో సిద్ధమైంది. అవును. సో అంటే దాని ప్రపోజల్ అనమాట. అవును. సో అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిధులు కేటాయించింది 2023లో. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పనులను ప్రారంభించింది 2024 మార్చి నెలలో. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ రీటైనింగ్ వాళ్ళకి సంబంధించి ఓకేనా, వర్చువల్గా ఆ పనులు స్టార్ట్ చేయడానికి వర్చువల్గా ప్రారంభోత్సవం చేసింది నరేంద్ర మోడీ గారు. ఓకేనా. సో ఆ ప్రపోజల్ పెట్టింది మీ ప్రభుత్వం. ఓకేనా. కాంట్రాక్టర్ని అలాట్ చేసింది మీ ప్రభుత్వం, వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చింది మీ ప్రభుత్వం, దాన్ని స్టార్ట్ చేసింది కూడా మీ ప్రభుత్వమే. మొత్తం మీరు చేసి ఓకేనా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఓకేనా ఆ గోడ రెడీ అయింది, నాసిరకం గోడ కట్టారు, అది కూలిపోయింది, ఇంతమంది చనిపోయిందని చెప్పేసి బురద జల్లడంలో ఏమైనా కానీ హేతుబద్ధత ఉందా? మీకు బరితెగింపు కాకపోతే ప్రజలకు ఏమీ తెలియదని మీరు నమ్మబట్టి ఇంత బరితెగింపుగా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడైనా సరే మీరు మాట్లాడిన మాటలకు హేతుబద్ధత ఉందా? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను వస్తున్నానని తెలిసి ప్రభుత్వం 25 లక్షలకు అనౌన్స్ చేసింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు వచ్చినా రాకపోయినా ప్రభుత్వం 25 లక్షలు ఇస్తుంది. అంటే 25 లక్షలు అని కాదు, వాళ్ళు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత ఎక్స్గ్రేషియా అనేది ఇస్తారు. నువ్వు పెద్ద పోటుగాని అని చెప్పేసి నువ్వు వస్తున్నావు అని చెప్పేసి భయపడిపోయి ఇచ్చేస్తారా? లేదు కదా. రెండోది, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹1 కోటి ఇస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. అంటే అక్కడ మనుషులు చనిపోయి ప్రజలు బాధపడతా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు శవరాజకీయం చేసుకుంటూ ఓట్లు అడుక్కుంటున్నావా? ఇంత హీనస్థితికి దిగజారిపోయినావా? ఈ ఘటన జరిగినటువంటి కేవలం 6-7 గంటల్లోనే నువ్వు అక్కడికి గద్దలా ఎగిరి పారిపోయినావంటే నిన్నేమని మాట్లాడాలి? ఇది కంప్లీట్గా ఫక్తు శవరాజకీయం చేయడానికి మాత్రమే నువ్వు చేశావని ప్రజలందరికీ అర్థమవుతోంది కదా. నీకు మరీ అంత ప్రజల మీద ప్రేమాభిమానాలు ఉంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిపోయిందని చెప్పేసి హుటాహుటిన నువ్వు బయలుదేరిపోయినావు అంటే, గతంలో నువ్వు అలాగే చేసుండుంటే కనుక ప్రజలంతా నమ్మేవాళ్ళు. ఓకే, ప్రేమాభిమానాలు ఉన్నాయి ప్రజల మీద, అందువల్ల ఈయన గారు హుటాహుటన పరిగెట్టారు అక్కడికి అని చెప్పేసి. ఓకేనా. అదే వైజాగ్లో తిత్లీ తుఫాన్ వస్తే నువ్వేం చేసావు? హైదరాబాదులో ఏఎంబి మాల్లో అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా చూసావు. నీకు ప్రజల పట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయా? నీ సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్కి ఆ గేట్లకు గ్రీసు బుయ్యలేక మీరు గేట్లు ఎత్తక ఓవర్ఫ్లో అయిపోయి ఊళ్ళు కొట్టుకొని పోయి దాదాపు 30 మంది చచ్చిపోయారు. నువ్వెప్పుడు పోయి పలకరిచ్చావు? తీరిగ్గా ఓపిగ్గా ఎప్పుడో 10-12 రోజులకు పోయి వాళ్ళని పలకరిచ్చావు. నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయా? కచ్చులూరులో బోటు మునిగిపోయి 47 మంది చనిపోయారు. వాళ్ళను కనీసం పలకరిచ్చావా? వాళ్ళకి ఏమైనా ఎక్స్గ్రేషియా ఇచ్చావా? నువ్వు ఎంత ఇచ్చావు ఎక్స్గ్రేషియా? ఎవరికి తెలియదా ఇవన్నీ? జంగారెడ్డిగూడెంలో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమంగా నాటు సారాయి అమ్మితే ఆ నాటు సారాయి దాగి దాదాపు 33 మంది చచ్చిపోయారు. మరి వాళ్ళకు నువ్వు ఎక్స్గ్రేషియా ప్రకటించావా? ఇంకా మాట్లాడుకుంటే గనక నువ్వు అమ్మేటటువంటి నీచమైన దిక్కుమాలిన దరిద్రపు గొట్టు మద్యం బ్రాండ్లను తాగడం కంటే శానిటైజర్ తాగడం మేలు అని పాపం ఈ డ్రింకర్స్ శానిటైజర్ అంటే మనకు తెలుసు కదా, కరోనా టైంలో మనం బాగా వాడుకున్నాం. ఆ శానిటైజర్లు తాగి 13 మంది చచ్చిపోయారు. ఎవరి వల్ల? నీ వల్ల కాదా? మరి వీళ్ళందరికీ నువ్వు ఎక్స్గ్రేషియాస్ ఎంత ఇచ్చావు? ఎన్ని కోట్లు ఇచ్చావు? నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చావు? ఏమన్నా మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్కి ₹1 కోటి నేను ఎక్స్గ్రేషియా ఇచ్చానని చెప్పేసి మాట్లాడుకుంటాను. ఏమన్నా మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ బాధితులకు నేను ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చానని చెప్పేసి నువ్వు డప్పాలు కొట్టుకుంటావు. కానీ వాస్తవం ఏం జరిగింది? అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు ₹1-2 లక్షల అంతే మ్యాక్సిమం, అంతే చేతిలో పెట్టి మిగతాదంతా పేపర్ల మీద ₹1 కోటి ఇచ్చామని పెట్టుకున్నారు. కానీ మిగతాదంతా వీళ్ళు దొబ్బేశారు. మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీకు ప్రజల మీద ప్రేమ అంతా ఉప్పొంగిపోయి బకెట్లు కారిపోయి ఓవర్ఫ్లో అవుతుంది. దాన్ని అంతా ఎత్తుకోవాలి. ఇప్పుడు అసలు నిన్ను ఎవడన్నా నమ్ముతాడా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాలు నిన్ను చూసిన తర్వాత కూడా పాలకుడిగా
ఎవడ నమ్ముతాడా? నువ్వు ఈరోజు ఆడికి పోయి కామెడీ షోలు చేస్తూ ఉన్నావు. 20 మీటర్లు అంటావు, 70 అడుగులు అంటావు. ఎంతమంది చనిపోయినారో నీకు తెలియదు. వెనకల నుంచి ఒకడు పొడసాల. మళ్ళీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ కోటి రూపాయలు ఇస్తాను అని మాట్లాడతావు. ముందు అప్పుడెప్పుడో హుదూదు అప్పుడు ₹1,00,00,000 ప్రకటించాడు. ఇప్పటికి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. దాన్ని మొదలార్సు. తిత్లీ అప్పుడు 1,50,00,000 ప్రకటించావు, దాన్ని మొదలార్సు. ఓకేనా? మొన్నటికి మొన్న ఈ బుడమేరుకు సంబంధించి వరదలు వస్తే విజయవాడలో అప్పుడు కూడా ₹1,00,00,000 ప్రకటించావు. దాన్నన్నా మొదలార్సు, కొల్లబెట్టు జనాలకు. మాట చెప్పడం వరకే, చేసేది ఏం ఉండదు. ఈయన గారు ఏమన్నా మాట్లాడితే నాకు ఓట్లు వేయండి, నాకు అధికారం ఇవ్వండి, అప్పుడు చేస్తాడంట. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా నాకు ఓట్లు వేయండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తాను అనేవాడిని నాయకుడు అనరు. ఇప్పుడు తన వల్ల ఎంతవరకు పరిష్కారం చూపించగలుగుతాడో అంత ప్రయత్నం చేసి ఆ బాధితులకు పరిష్కారాన్ని చూపించేవాడిని నాయకుడు అంటారు. జగన్మోహన్ రెడ్డిని నాయకుడు అంటారు, అవకాశవాది అంటారు. శవాల దగ్గర రాజకీయం చేసుకునేవాడిని ఏమంటారు? అవకాశవాది అనే అంటారు. శవ రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళను శవాల్ రాజులు అంటారు. అంతే. సరే, కూటమి ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో విపరీతంగా తప్పుడు ప్రచారాలు కానీ ఇవన్నీ, మరి దీన్ని ఎలా? అది వాళ్ళ నైజం కదా. ఇప్పుడు వాళ్ళు ఒక సపరేట్గా ఒక మ్యాన్ పవర్ని హైర్ చేసుకొని ఒక ఆర్గనైజ్డ్గా, ఓకేనా, ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచడం కోసమని బురద రాజకీయాలు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ నైజం. ఇప్పుడు బురదలో పొరలే పందు ఉంటుంది. నువ్వు ఎంత దాన్ని తీసుకొని వచ్చి దానికి స్నానం చేయించి పన్నీరు కొట్టినా కూడా అది మళ్ళా అక్కడికే వెళ్తుంది అనమాట, బురదలేకే. సో సింపుల్. వీళ్ళు కూడా అంతే అన్నమాట. ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనకూడదు, కానీ యాక్చువల్గా వాళ్ళని కూలీ వాళ్ళు అనొచ్చు, లేబర్ అనొచ్చు వాళ్ళను. ఎందుకంటే వాళ్ళు పేమెంట్లు తీసుకొని పని చేస్తారన్నమాట. సో అట్లాంటి వాళ్ళకు అంత రెస్పెక్ట్ కూడా ఉండదు. వాళ్ళకి ఏం పని, వాళ్ళకు టాస్క్ వస్తుంది, ఆ టాస్క్ని వాళ్ళు కంప్లీట్ చేస్తారు. అందులో మంచి ఉందా చెడు ఉందా వాళ్ళకి ఏం అవసరం లేదు, కాపీ పేస్ట్లేగా. ఇంకా దానికి వాళ్ళ గురించి మాట్లాడడం ఏంటి? సో అన్నెసెసరీ. అయితే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పుడు అనుకున్న రాజధాని ఏదైతే అమరావతి పునర్నిర్మాణం కోసం మళ్ళీ నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించి రేపు 2వ తేదీన జరగబోతుంది. అసలు ఎలా ఉండబోతుంది సార్ అమరావతి పునర్నిర్మాణం? ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలను మార్చిపోతుందా? సార్ డెఫినెట్గా. అందుకనే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెల్లారు లెగిస్తే అమరావతి, పోలవరం, ఏఐ, టెక్నాలజీ, అభివృద్ధి అనేది. ఎందుకంటే ఆయన యొక్క విజన్ ఎలా ఏంటనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు అమరావతి మీద దాదాపు 8 సంవత్సరాలుగా ఆయన ఒకటే మాట మీద నిలబడ్డాడంటే ఆయన విజన్ ఆయనకు ఉంది. ఆయన్ని బ్లైండ్గా నమ్మినామంటే మనకేం ఇబ్బంది ఏం లేదు, అభివృద్ధి జరుగుతుంది.